క్రీస్తు ప్రభునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేడు మన అందరము కూడా 22వ సామాన్య ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఈ శుభ సందర్భాన మన తల్లి అయిన శ్రీ సభ గొప్ప వాక్యాన్ని, గొప్ప సత్యాన్ని మన ముందు ఉంచుతూ ఉంది. సాంప్రదాయాలు కాదు, యేసుక్రీస్తు యొక్క నియమావళిని మనం పాటించి జీవించాలి. సాంప్రదాయాల కంటే మన ఆంతరంగిక శుద్ధి ఎంతో గొప్పది అన్న విషయాన్ని ఈరోజు ఈ వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. ముందుగా మొట్టమొదటి పట్టణంలో మనం అందరం కూడా ద్వితీయోపదేశ కాండము నుండి గ్రహించబడినటువంటి పట్టణాన్ని ఆలకిస్తూ ఉన్నాము. 4వ అధ్యాయం నుంచి తీసుకొనబడినటువంటి ఈ పట్టణంలో మనం దేవుని యొక్క ఆజ్ఞలు, వానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటాం. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు బ్రతుకుతారు అని యావే దేవుడు మరి అదేవిధంగా యావే యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వాళ్ళు చక్కగా జీవించగలుగుతారు. దేవుని యొక్క నిబంధనలను పాటించే ప్రతి ఒక్కరు కూడా ఇతరులను ఆశ్చర్యం కలిగించేటట్లు చేస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవాడు విజ్ఞానము కలిగి ఉంటాడు, విజ్ఞతగా మెలుగుతూ జీవిస్తాడు. మరి ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇతరులు చూసి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత విజ్ఞానము అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అదేవిధంగా వీరు పిలిస్తే దేవుడు వారికి ఎంతో చేరువలో ఉండి పలుకుతూ ఉంటాడు. మరి ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామా అనేటువంటి దిగ్భ్రాంతికి వారు లోనవుతూ ఉంటారు. మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి జీవించేటువంటి వాడు దేవునికి చేరువలోనే ఉండడం కాకుండా ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను శిరసావించడం వలన ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలిగేటువంటి విధంగా జీవిస్తాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞలను, నియమ నిబంధనలను, చట్టాలను అన్నిటిని కూడా పాటించి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులను చూసి అన్య జాతులకు చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా విస్తూ పోతారు. ఏ విధంగా ఏ దేశంలో ఏ జాతికి ఇన్ని నియమాలు, ఇన్ని ఆజ్ఞలు, ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అని వాళ్ళందరూ కూడా విస్తూ పోతుంటారని యావే దేవుడు ద్వితీయోపదేశ కాండము ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అంటే యావే దేవుడు నియమించినటువంటి నియమ నిబంధనలను, ఆజ్ఞలను మనము శిరసావహించి జీవించినప్పుడు, మనము ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా తయారయ్యేటువంటి అవకాశము మనకి మెండుగా ఉంది అని ఈరోజు తెలుసుకోవాలి. అయితే సువిశేష పట్టణములో ఒక విచిత్రమైనటువంటి సంఘటన మనం కనుగొంటాము. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని కానీ, యేసుక్రీస్తుతో పాటు ఆయనతో వస్తున్నటువంటి శిష్యులు కానీ, వాళ్ళు జీవిస్తున్నటువంటి విధానాన్ని కానీ బాగా పరిశీలన చేసి యేసుక్రీస్తుతో వాళ్ళు వాదనకు దిగుతూ ఉన్నారు. మరి మీ శిష్యులు ఎందుకు యూద సాంప్రదాయాన్ని ప్రక్కన పెడుతున్నారు, అవలంబించటం లేదు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు అటువంటి వ్యక్తులను చూసి ఎంతో ముక్కుసూటిగా యెషయా గ్రంథాన్ని వారికి వాడిగా ఒక వాఖ్యానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మీరందరూ కూడా మీ పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు మాత్రము నాకు దూరంగా ఉన్నాయి అని ప్రభు సెలవిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి జీవించాలో వారు వారి అంతస్తుకు తగ్గట్టుగా జీవించకుండా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి జీవిస్తూ ఉన్నారు. వారు కేవలము మాటల వరకే వాళ్ళు జీవిస్తున్నారు తప్ప, వాళ్ళు అవలంబించాలని ఇతరులకు బోధించడం వరకే తప్ప వాళ్ళు మాత్రం అవలంబించట్లేదు, వారి జీవితాల్లో పాటించుటలేదు. అందువలన యేసుక్రీస్తు వారికి ముక్కుసూటిగా చెప్తూ ఉన్నాడు, మీరు మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి, మీరు బయట సాంప్రదాయాలను పాటించడానికి మాత్రమే మీరు తలపెడుతున్నారు తప్ప
మీ అంతరంగం ఎంత శుద్ధిగా ఉంది అని మీరు ఆలోచించట్లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక దురుద్దేశముతోనో ఏదో ఒక దుర్బుద్ధితోనో నిండిపోయి ఉన్నది. ఈ మీ యొక్క హృదయాంతరాలములో నుండి అనేకమైనటువంటి చెడుగు వస్తుంది, మాలిన్యము బయటపడి అది మిమ్మల్ని మలినపరిచి అదేవిధంగా ఇతరులు కూడా మలినపరుస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ చీకటిని, ఆ అంధకారాన్ని, ఆ చెడుగును మీరు తీసివేసి మంచి హృదయముతో, మంచి దృక్పథముతో ప్రతి ఒక్క అంశాన్ని మీరు జీవించడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీరు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మీరు జీవించిన వారు అవుతారు అని ఆ ప్రభువు మనకి ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఈ యొక్క హృదయ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను శిరసావించి జీవించడానికి ముందుకు వస్తారు, వారు తప్పక జీవిస్తారు, దేవునికి చేరువలో ఉంటారు. దేవుని యొక్క ఆ యొక్క నామాన్ని వారి యొక్క జీవితంలో స్తుతించి ఘనపరిచేటువంటి వ్యక్తులుగా తయారవుతారు. లేకపోతే ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల వలె దూరముగా ఉండిపోతారు. ఎందుకంటే వారి యొక్క హృదయం అంతా కూడా కళ్ళ కపటముతో నిండి ఉన్నది, అనేకమైనటువంటి దురాలోచనలతో నిండి ఉన్నది. ఎవరిని ఏ విధంగా ఎప్పుడు తప్పు పట్టాలా అనేటువంటి దురుద్దేశంతోనే ఉంది. అనేకమైనటువంటి చెడు ఆలోచనలు, పాప కార్యాలతోనూ, లోపభూరితమైనటువంటి ఒక ఆలోచనలతోనూ, మోహ తలంపులతోనూ నిండిపోయి ఉంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా మంచిగా జీవించాలి, దేవుడు ఆశించినటువంటి ఆ ప్రేమమయ మార్గములో జీవించాలి. ప్రతి ఒక్కరము కూడా ఒకరినొకరు గౌరవించుకొని జీవించాలి, ఇతరులను అర్థం చేసుకొని జీవించాలి, ఇతరులను ప్రేమిస్తూ జీవించాలన్నటువంటి విషయాన్ని వారు ఎప్పుడు కూడా హృదయానికి పట్టించుకోకుండా జీవిస్తున్నారు. అందువల్ల వారు దేవునికి దూరంగానే ఉండిపోతున్నారు. సాంప్రదాయాలు పాటించకపోయినా హృదయాన్ని దగ్గరగా, ఆ దేవునికి దగ్గరగా ఉంచుకొని చాలా చక్కనైనటువంటి ఆలోచనలతో వారి యొక్క మనస్సు నిర్మలముగా ఉంచుకోవటం వల్ల వారు దేవుని చూడగలుగుతూ ఉన్నారు. అందుకే ప్రభువే చెప్తున్నారు, అష్టభాగ్యాల్లో నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మన హృదయాన్ని నిర్మలముగా మార్చుకొని మన అంతరంగంలో ఉన్నటువంటి దుర్బుద్ధిని, చెడుగును, చీకటిని, అంధకారాన్ని బయటకు తీసివేసి దేవునికి సన్నిహితముగా మార్చుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దానికి తోడుగా మనం 2వ పట్టణంలో ఆలకించినటువంటి యాకోబు గారు రాసినటువంటి లేఖ నుండి తీసుకోబడినటువంటి ఆ యొక్క 22వ వచనము, 4వ అధ్యాయం 22వ వచనములో ఆయన రాస్తూ ఉన్నాడు, మీరు దేవుని యొక్క వాక్యాన్ని కేవలము వినుటకు మాత్రమే కాదు, దాన్ని ఆచరించడానికి మనము ఆలకించాలి అని చెప్తున్నాడు. ఇది కేవలము ఆలకించడానికి, బోధించడానికే అనుకోవద్దు, దాన్ని మీరు ఆచరణలో ఉంచాలి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడైతే సహృదయముతో, సంపూర్ణమైనటువంటి మనస్సులతో స్వీకరించి ఆలకించి జీవిస్తారు, అప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా తయారవుతారు అని యాకోబు గారు మనకి సెలవిస్తూ ఉన్నారు. మరి యాకోబు గారి మాటల్లోనే మిన్నయైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఇంకా ఎంత బాగా జీవించవచ్చు అంటే, అనాథలను, విధవరాండ్రను, పేదలను వీళ్ళందరినీ కూడా ఆదరించి మనము దైవ వాక్యానుసారము జీవించినట్లయితే మనము దేవుని ప్రేమించగలిగిన వాళ్ళం అవుతాము. అలాగే ప్రాపంచికమైనటువంటి వ్యసనాల నుంచి మనం విడుదల పొందినట్లయితే మన యొక్క అంతరంగాలను అన్నింటినీ కూడా దేవునికి సమృద్ధిగా, సంపూర్ణంగా సమర్పించగలుగుతాం. ఈ విధంగా మంచి క్రైస్తవ ప్రేరణ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవునితో ఏకీభవించి జీవించే ప్రజలుగా తయారవగలుగుతామని ఈనాటి పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి దైవవాక్య పఠనాన్ని సహృదయముతో, సంపూర్ణ మనస్సులతో స్వీకరించి మంచి క్రైస్తవులంగా జీవించడానికి ప్రతి ఒక్కరము ప్రయాసపడదాము. లివ్ జీసస్.